ఇంకా 2 రోజులు హాస్టల్లో ఉంటాను నాతో చెప్పింది, అప్పుడే వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందండి. ఇక్కడ హాస్టల్లో కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాంతో వాళ్ళ డాడీ సడన్గా వచ్చి హాస్టల్ వెకేట్ చేయించి ఢిల్లీ తీసుకెళ్ళిపోయారు. బ్యాడ్ ఇన్సిడెంట్స్ అంటే ఏం జరిగిందండి? ఏం జరిగిందో రేణుక మీతో చెప్పలేదా? అంటే తనని నేను కలవలేదు, ఫోన్ కూడా చేయలేదు. అఫ్కోర్స్ హాస్టల్ విషయాలు నాతో ఏవి చెప్పదనుకోండి, కానీ మీ విషయాలు మాత్రం అప్పుడప్పుడు చెప్తుంది. పాపం, మీతో చెప్పడానికి గిల్టీగా ఫీల్ అయి ఉంటుంది, అందుకే చెప్పలేదేమో. అసలు ఏం జరిగిందండి? మా ఫ్రెండ్ అమృత ఎవరితోనో లేచిపోయి పెళ్లి చేసుకుంది. లేచిపోయి పెళ్లి చేసుకుందా? ఒరే సాగర్, అమృత లైఫ్ స్పాయిల్ అయిపోయిందని సానుభూతితో పెళ్లి చేసుకున్నావా ఏంట్రా? దాంతో హాస్టల్లో గొడవ జరిగింది. ఇదంతా తెలుసుకున్న రేణు వాళ్ళ నాన్నగారు ఇమీడియట్గా హాస్టల్ ఖాళీ చేయించి రేణుకని ఢిల్లీ తీసుకెళ్ళిపోయారు. అయితే అమృత రేణుకని కలవలేదు కదా? కలవలేదు. థ్యాంక్ గాడ్, మనం సేఫ్ అయ్యాం. పోనీ మీతోనైనా అమృత కలిసి మాట్లాడిందా? చిచి, దాంతో నేనెందుకు మాట్లాడతాను? ఇలాంటి తలదించుకునే పని చేసినందుకు హాస్టల్లో మా పరువు పోయింది. రేణుక దాన్ని అసహించుకుంది. అమృత వస్తే దాంతో అస్సలు మాట్లాడకని చెప్పి మరీ వెళ్ళింది. అందుకే అది హాస్టల్కి వచ్చి నేనేం తప్పు చేయలేదని ఎంత ఏడిచినా నేను నమ్మలేదు. కళ్ళ ముందు ఇలాంటి పని చేస్తే నేనే కాదు ఎవ్వరూ నమ్మరు. అయ్యి బాబోయ్, ఎంత పని చేసిందండి! అలా చేయడం తప్పు కదండి. పాపం, మీరెంత హర్ట్ అయింటారో మిమ్మల్ని చూస్తూనే తెలుస్తుంది. అది చేసిన పనికి తగిన శాస్త్రే జరిగిందిలేండి. హాస్టల్ నుండి గెంటేశాం. అబ్బే, గెంటేస్తే సరిపోదండి, ఇంకెప్పుడు దగ్గర రాకుండా దూరంగా పెట్టాలి. అప్పుడే మనం సేఫ్గా ఉంటాం. జాగ్రత్తగా ఉండండి. ఇంకెప్పుడైనా అమ్మాయి మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పినా నమ్మకండి. రేణుక లేదని మీరేం లోన్లీగా ఫీల్ అవ్వకండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చి నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను. అలాగే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. 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 ఏంటే, ఎవడేవాడు? బాయ్ ఫ్రెండా? అమృత బాయ్ ఫ్రెండ్తో లేచిపోయి 4 గంటలు కాలేదు, అప్పుడు బాయ్ ఫ్రెండ్తో భారత కని పెట్టావా? లేదు మేడం, నేను చెప్పేది వినండి. అతను నా బాయ్ ఫ్రెండ్ కాదు. మరి రేణుక బాయ్ ఫ్రెండ్. ఓహో, మీరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారా? నాకు అలాంటి ఫ్రెండ్స్ లేరు. నీలాగే లేరని అమాయకంగా అనేవాళ్ళే తొందరగా లేచిపోతారు. నాకు అంత అదృష్టం కూడానా? ఒకవేళ ఉన్నా మీకు చెప్పే లేచిపోతాను, సరేనా? ఏరా, నేను విన్నది నిజమేనా? నువ్వు అమృతను పెళ్లి చేసుకున్నావట? అరే, అసలు ఆ మాట చెప్పడానికి నీకు నోరెలా వచ్చిందిరా? ఇది నేను చెప్పడం కాదు, హాస్టల్లో అందరూ అలాగే అనుకుంటున్నారు. పబ్లిక్ టాక్ బాబు. అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వేరా. నీ వల్లేరా ఈ ప్రాబ్లమ్స్ అన్ని. నీ స్వార్థానికి ఒక అమ్మాయి లైఫ్ నాశనం అయిపోయింది కదరా. రే 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 ఏంట్రా అంతగా ఫీల్ అవుతున్నావు? ఇప్పుడేమైందని? అరే, ఏమైందని ఇప్పుడు అడుగుతున్నారా నువ్వు? ఒరే, అర్ధరాత్రి ఓ అమ్మాయిని నిర్దాక్షిణంగా వదిలేయడానికి ఛీ
నాది అలాంటి నీచమైన క్యారెక్టర్ కాదురా. ఓకే, నాదే నీచమైన క్యారెక్టర్, ఒప్పుకుంటున్నాను. సరేనా? ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? ఏమైందంటే జరిగింది. అలా జరిగిందన్నమాట. చాలా డెప్త్గా ఆలోచిస్తే అమృత జీవితం నాశనం అవడానికి కారణం నేను కాదురా, నువ్వు. ఎస్, తప్పు చేసేవాడు ఎప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. నేను కేర్ఫుల్గా అంతా ప్లాన్ చేస్తే నువ్వేం చేసావు? తప్పు చేసావు. నీ మిస్టేక్ వల్లే అమృత లైఫ్ ప్రాబ్లమ్స్లో పడ్డది. అంతేకాదు, రేణుకను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ టర్న్ అవుతుంది అనుకున్నాను. అదంతా రివర్స్ అయింది. నేను ప్రాబ్లమ్స్లో పడ్డాను. 2 సంవత్సరాలు, 2 years రేణుకు చేత ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి ఎన్ని స్ట్రగుల్స్ పడ్డానో, తనని ఇంప్రెస్ చేయడానికి ఎన్ని ప్లాన్స్ వేశానో నీకు తెలీదా? నా కెరియర్, నా చదువు అన్నీ వదిలేసి నా టైం అంతా తన కోసం ఇన్వెస్ట్ చేశాను. లాస్ట్ మినిట్లో నీ వల్ల అదంతా మొత్తం నాశనమైంది. ఎట్టు చూసినా తప్పు నీదే. సరే, తప్పు జరిగిపోయింది వదిలే అంటే ఊరుకున్నావా? ఓ ఫ్రెండ్గా నా గురించి ఆలోచించకుండా అమృత గురించి ఆలోచించావు. అనవసరంగా డోలు మెళ్ళో వేసుకున్నావు. డోలు బాజేరా అని ఇప్పుడు పబ్లిక్ టాక్ అయిపోయింది. అవన్నీ నాకు తెలుసురా, కానీ మనం మగవాళ్ళం. ఒక్కసారి కాదురా, 100 సార్లు తప్పు చేసినా మనకేం కాదు. కానీ అమృత పెళ్లి కావాల్సిన ఆడపిల్లరా, తనకి ఎక్కడ అన్యాయం జరుగుతుందని నేను ఆలోచించాను. అదే నేను చెప్పేది. ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోకూడదు. దేన్ని తీసుకోవాలో దాన్నే తీసుకోవాలి. చూడు, చెట్టుకున్న పనులను కొందరు చెట్టెక్కుకొస్తారు, కొందరు రాళ్ళపైకి తీసుకుంటారు. కానీ నాలాంటి వాళ్ళు మాత్రం రాళ్లతో కొట్టి మరీ సొంతం చేసుకుంటారు. ఆ ట్రయల్స్లో రాళ్ళు తగిలి కొన్ని పిందెలు రాలుతాయి, కొన్ని పచ్చి పళ్ళు రాలిపోవచ్చు. ఇట్స్ కామన్, పట్టించుకోకూడదు. ఇది అంతే. చాలా సింపుల్గా చెప్పారా. నీకు కూడా ఒక చెల్లెలుంది. అమృత స్థానంలో మీ చెల్లెలుంటే నువ్వు ఇలాగే ఆలోచిస్తారా? అబ్బాబాబాబా, హ్యాట్స్ ఆఫ్ సగర్. నీ హ్యూమానిటీకి నేను అసలు తట్టుకోలేకపోతున్నాను రా. నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నాకెంత గర్వంగా ఉందో తెలుసా? చూడు, నీకు అమృత గొడవ ఎంత ముఖ్యమో నాకు రేణుక అంతే ముఖ్యం. పాస్ట్ ఈజ్ పాస్ట్. అమృత విషయం నువ్వు ఎంత తొందరగా మర్చిపోతే అది నీకు నాకు అంత మంచిది. ఓకే, బాయ్. ఇలాంటి వాడి కోసం నేను వెళ్ళింది. నేను ఎంత పెద్ద తప్పు చేశాను ఇప్పుడు నాకు అర్థమైంది. పాప అమృత ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో ఏంటో.
కిట్టమూర్తి బిడ్డ నెట్టుంది. హాయ్ అమృత. ఏమ్మాయి నీ మొగుడేడి? లేచిపోయిన అమృతం ఊళ్ళోకి వచ్చింది రోయ్. ఎవరే నీకు నాన్న?
చేసిన తప్పును సమర్థించుకోవాలని చూడకో. మీరు నిజం తెలుసుకోకుండా తొందరపడుతున్నారు నాన్న. లేదు, నీ విషయంలో తొందరపడకపోవటమే నేను చేసిన పెద్ద తప్పు. ఈడొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ పిల్లకి ఎప్పుడు పెళ్లి చేద్దామా అని ఆడపిల్లని కన్నా ప్రతి తల్లి తండ్రి తొందరపడతారు. కానీ నీ విషయంలో నేను తొందరపడలేదు. ఆడపిల్ల ఏ చిన్న తప్పు చేసిందని అనుమానం వచ్చినా ఆ తప్పును వెంటనే సరిదిద్దే వరకు ఆ పిల్లని కన్నా తల్లిదండ్రులు నిద్రపోరు. కానీ నిన్ను నమ్మి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. ఊళ్ళో వాళ్ళందరూ తొందరపడి ఆడపిల్లని పట్టణానికి పంపిస్తున్నావు, లేనిపోయిన కష్టాలు కొని తెచ్చుకుంటాను ఎప్పుడో హెచ్చరించారే. కానీ ఇప్పుడు అర్థమైంది, నీ విషయంలో అందరిలాగా ఆలోచించకపోవడం నేను చేసిన చాలా పెద్ద తప్పని. మీరు ఇలా మాట్లాడితే నేను ఏం చేయగలను నాన్న? నన్ను అర్థం చేసుకోండి అమ్మా. ఏం అర్థం చేసుకోమంటావే? నువ్వెవరో అబ్బాయితో వెళ్ళిపోయావు అని తెలిసినప్పటి నుంచి మీ నాన్నగారు ఇప్పటి వరకు అన్నం తినలేదు అంటే నువ్వు నమ్ముతావా?